విద్యార్థులతో పెద్ద జెండాని కూడా తీసుకొచ్చి ఆ జాతీయ సమైక్యతా భావంతో అందరికి కూడా తెలిపే విధంగా కూడా స్వాతంత్రం వచ్చిందని అంటే అందరు కష్టాలు పడితేనే వచ్చింది. దాదాపు 80 సంవత్సరాల్లో మనం చూస్తున్న అభివృద్ధి అనేది స్వాతంత్రం రాకమున్నప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏమన్నది అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ఎంతో కూడా అభివృద్ధి కూడా ఎందుకో సాధించుకుపోతున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల వారిని కూడా దగ్గరికి తెచ్చుకుంటూ ప్రభుత్వాలు కూడా నడుపుతున్న తీరు చూస్తున్నాం. అందుకే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఒక సంతోషంగా రేపు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇండిపెండెన్స్ వేడుకలు కూడా ఘనంగా కూడా జరగబోతున్నాం. 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, మన దేశభక్తి గురించి మేమందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక 1500 మంది స్టూడెంట్స్ తోటి ఒక 1000 అడుగుల పెద్ద ఫ్లాగ్ తోటి మేము అందరినీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మినీ స్టేడియం వరకు మేము ఒక ర్యాలీగా రావడం జరిగింది. సో దీనిలో అందరూ కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, అలాగే లోకల్ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఈ ప్రోగ్రామ్ని చాలా సజావుగా తీసుకెళ్తున్నారు. సో మనందరం తెలుసుకోవాల్సిందంటే స్వాతంత్రంలో అందరికీ ఉంది. మనందరం కూడా ఫ్రెండ్లీగా ముందుకు పోతుంటే ఇంకా ఎంతో మన భావితరాలకి మనం ఒక మంచి బాట వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. సో ఈ ఫ్లాగ్ తోటి ఒక మారథాన్ లాగా ఒక 1000 అడుగుల ఫ్లాగ్ తోటి మేము ఒక 3 అవర్స్ పాటు మేము ర్యాలీలో పాల్గొని, అలాగే ఎంతోమంది విద్యార్థులు మాతో పాటు చాలామంది స్కూల్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటారు.